N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078 N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078 వెల్కమ్ టు N45 న్యూస్ విజయనగరం. బ్రహ్మోత్సవాల బాలోత్సవాలు, పలువురు వక్తల ప్రశంసలు. పిల్లలకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. ఆధునిక సాంకేతిక దుర్వినియోగం చేసుకుంటూ టీవీ, సెల్ ఫోన్లు ద్వారా యువత చెడు మార్గం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆనంద గజపతి ఆడిటోరియంలో బాలోత్సవం వేలాది మంది పిల్లల నడుమ సందడిగా మొదలైంది. ముందుగా జాతీయ జెండాకు వందనం సమర్పించి జ్యోతి ప్రజలంతో వక్తలు కార్యక్రమం ప్రారంభించారు. 2 రోజుల పాటు జరుగు బాలోత్సవకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఆ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై మహిళా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే గురించి తెలిపారు. బాలల్లో ఉన్న సృజనాత్మకత, ప్రతిభకు వెలుగులోకి తెచ్చేందుకు అదో వేదిక అని తెలిపారు. విద్యార్థులు విద్యలతో ఉత్తీర్ణత సాధించి విద్యా, శాస్త్రం, కళల్లో ఉన్నతి సాధించాలని అభిలషించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జిఎస్ చలం మాట్లాడుతూ, నేడు పిల్లల్లో బాల్యానుభూతులు, అనుభవాలు కనుమరుగవుతున్నాయని, ఆ కారణంగా క్రమశిక్షణ, నైతికత కోల్పోతున్నారు. ఇటువంటి బాలోత్సవం వారికి ఆటపాటల్లో అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెంకి చెందిన డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో ఉత్సవాల్లో ప్రారంభం జరిగిందని, కళాత్మకత, జిజ్ఞాస లక్ష్యంగా బాలల భవిత పట్ల బాధ్యతగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, ఆహ్వాన కమిటీ చైర్మన్ ఎస్ఎస్ఎస్ఎస్ విఆర్ ఎం రాజీవ్ మాట్లాడుతూ, బాలల్లో పుస్తక పఠనం వల్ల నేర ప్రవృత్తి తగ్గుతుందని, పుస్తకం మంచి స్నేహితునిగా భావించాలని తెలిపారు. అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు, షేక్ బుకారి బాబు, భోగరాజు, సూర్యలక్ష్మి, డిప్యూటీ డిఈఓ వాసుదేవరావు, రమాప్రభ, ఎంఈఓ సత్యవతి, మదనాపురం ఎంపీ, మోడల్కి చెందిన ఉపాధ్యాయుని జి శిరీష తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం పలు ఆశలపై విద్యార్థులకు పోటీలు, లఘునాటికలు, ఏకపాత్ర వినయం, నృత్యాలు, ప్రదర్శనలు జరిగాయి. మేమెవరంటే మేము పూజారులు మాత్రమే. ఈ దేవుళ్ళకి ఈరోజు మంచి భవిష్యత్తు, అంటే దేవుళ్ళకి భవిష్యత్తు అండి. ఈ దేవుళ్ళని పూజించాలని, వీళ్ళ గొప్పవాళ్ళు కావాలని, ఈ దేవుళ్ళ ఆశీస్సులు మాకుండాలని ఈ కార్యక్రమం వీళ్ళు రూపకల్పన చేశారు. చలం గారు నాకు చాలా రోజుల నుంచి మిత్రుడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా రెండో మాట ఉండదు. సాహిత్యం తప్పితే పిల్లల గురించి, ఆయన స్కూల్లో పిల్లల గురించి శతకాలన్నీ కంఠస్థ పెట్టించాడు. నాతో వస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం మాట్లాడినా పిల్లలే. నిజంగా వాళ్ళ జీవితాల గురించి. ఫస్ట్ టైం ఇవాళ పిల్లల పండుగ బాలోత్సవం చేస్తున్నారు. చాలా ఆనందం. ఈ బాలోత్సవం నాకు ఎలా కనిపిస్తుందంటే, తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మా కేసలి అప్పారావు గారు చెప్పారు, ఇప్పుడే వెళ్తున్నానండి, గ్యాంగ్ రేప్, వైజాగ్లో గ్యాంగ్ రేప్ అయింది. అలాగే పేపర్లో చూస్తే ఘోరాలు, నేరాలు. లాయర్గా నేను 43 ఏళ్ళ ప్రాక్టీస్లో ఎన్నో చూసాము. ఇవన్నిటికి కారణం ఏంటంటే, నాకు తెలిసిన ఒకటే అనాలిసిస్: మంచి పుస్తకాలు పిల్లలు చదవట్లేదు, విద్యార్థులు టీచర్లు చదివించట్లేదు, పేరెంట్స్ చదివించట్లేదు, వాళ్ళు చదవట్లేదు. రామాయణ వార్తలు అసలు తెలియదు. దీనివల్లే నైతిక విలువలు నశించిపోతున్నాయి. నైతిక విలువలు ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడే సమాజంలోని ఈ నేరాలు, ఘోరాలు జరుగుతుంటాయి. ఇవాళ ఎందుకు జరుగుతుంది? ఇవాళ పేపర్లో చూస్తే, పేపర్ తీస్తేనే భయం వేస్తుంది మనకి. మీకు ఒక విషయం చెప్తాను, ఆనాడు ఎలాగుండేదో నైతిక విలువలు. ఒకటే ఎక్కువ మాట్లాడిన ఒక విషయం చెప్పి ముగిస్తాను. రాజ్గురు, భగత్ సింగ్ వీళ్ళు ముగ్గురు ఉండేవారు. ఆ భగత్ సింగ్ కాకుండా రాజ్గురు ఒకసారి ఒక బ్రిటిష్ ఆఫీసర్ని పిస్టల్తో కాల్చి పారిపోతున్నాడు, ఆయన చనిపోయాడు. వెంటనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్, బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ని ఇతను అరెస్ట్ చేసింది, కోర్టులో పెట్టారు. ఆయనకి విచారణ అయిన తర్వాత శిక్ష పడింది, ఉరిశిక్ష పడింది. రాజ్గురు బయటకు వస్తున్నాడు. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రాజ్గురు ఒక విషయం అడిగేదా, ఏమిటి నీ పిస్టల్ ఆ రోజు నిన్ను అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్నాను, పిస్టల్లో చూస్తే ఒక బుల్లెట్ వాడింది, ఇంకా 2 బుల్లెట్లు వాడకుండా ఉన్నాయి. ఆ 2 బుల్లెట్లు ఒక బుల్లెట్గా నేను నా మీద ప్రయోగించి ఉంటే, నన్ను చంపేసి ఉంటే నువ్వు పారిపోయేవాడు కదా, ఎందుకు ఆ పని చేయలేదు, ఇప్పటికీ నాకు అర్థం కాలేదంటే రాజుగురు చెప్పాడు,
ఈ కర్మభూమిలో ఈ భారతదేశంలో నాకు చెప్పిన వేదాలు కానీ, నాకు చెప్పిన నీతులు కానీ, నాకు చెప్పిన శాస్త్రాలు కానీ ఏమన్నాయంటే, ఎప్పుడు కూడా నీకు ఏం కష్టం జరిగినా, అన్యాయం జరిగినా, బాధ కలిగినా ఆడదానికి మాత్రం అన్యాయం చేయు సుమా, ఆడదానికి చెయ్యత్తకు సుమా అని చెప్పాయి. దానివల్ల నువ్వు రక్షించబడ్డావు, లేకపోతే అక్కడే కాల్చి పారేస్తారు అన్నాడు. దట్ ఈజ్ ద మోరల్ వాల్యూస్. ఇవాళ ఆడవాళ్ళని అలా చూస్తున్నారు సమాజంలో. మీకు ఇంకా తెలియదు, 3 పువ్వులు 6 కాయలు అంటారు. ఇవాళ నేను లాయర్గా నెలకు 3 పెళ్ళిళ్ళకి వెళ్తే 6 విడాకుల కేసులు కోర్టులో పెడుతున్నాం. సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఈ సమాజం ఏమైపోతుంది అనే వేదన వాళ్ళలో కలుగుతుంది. ప్రాక్టికల్గా చూస్తున్నాం. మాకు వారానికి ఒక విడాకుల కేసు వస్తుంది. దేనివల్ల వస్తుందని అనాలిసిస్ చేస్తే ఆ పిల్లలు మంచి పుస్తకాలు చదవకపోవడం వల్లే, ఆ పిల్లలు నీతులు విలువలు ఉన్న పుస్తకాలు చదవకపోవడం వల్లే. నైతిక విలువలు నశించినప్పుడే సమాజం ఇటువంటి సమస్యలతో బతుకుతుంది. కాబట్టి నా యొక్క ఉద్యమం ఏంటంటే, మా చలంగా చెబుతుంటారు, నేను 30 ఏళ్ళ బట్టి ఇప్పటికి 40 లక్షల పుస్తకాలు ప్రజలకు పంచాను. కథల పుస్తకాలు కానీ, మంచి విలువలు ఉన్న పుస్తకాలు. ఎందుకంటే పుస్తకాలు చదువుతూ మారుతారని. పుస్తకాలు చదవాలి. దయచేసి మీ అందరూ కూడా ఇకపైన ఒకటి విషయం తీసుకోండి. బాలోత్సవాలు చూసాం, పండగ చూసాం, వెళ్ళిపోయామని కాదు. మీరు ఇకపైన ఎవరికైనా బహుమతి ఏంటంటే, మీరు ఏమీ కూడా బుకేలు ఇవ్వకండి, దండలు వేయకండి, సాలువాలు ఇవ్వకండి, ఇటువంటివి ఏమి ఇవ్వకండి. మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఎవరికైనా నేను ఎక్కడికెళ్ళా పుస్తకాన్ని ఇస్తాను. పెళ్ళికి కూడా వెళ్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా పుస్తకాలు చేతిలో పెడతాను, 4-5. నన్ను వెరువాడు అంటారు, పిచ్చివాడు. ప్రజలు స్పందించాలి. ఇది మన పట్టణం, ఇది మన పిల్లల భవిష్యత్తు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఒక మంచి సమాజం నిర్మాణం కావాలంటే, పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడాలంటే, వాళ్ళ బాల్యంలోనే అసలైన బాల్యాన్ని వాళ్ళకి అందించాలి అన్న తపనతో మన సమాజంలోని పెద్దలు స్పందించినప్పుడు తప్పనిసరిగా సమాజం మెరుగైన సమాజంగా మార్పు చెందుతుంది. ఇవాళ నాకు చలం ఎంతో ఆత్మీయుడు. ఎన్నాళ్ళ నుంచో చలానికి మనసులో కోరిక, బాలోత్సవం చేస్తాం అనేవాడు. గత 3 సంవత్సరాలుగా అంటున్నాడు. ఇవాళ దాన్ని ఒక కార్యరూపంలోకి తీసుకొచ్చారు. చలానికి సహకరించిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఇంకా భవిష్యత్తులో ఆయనకి సహాయం అందించబోయే ప్రముఖులకు కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. అసలు ఈ బాలోత్సవ్ గురించి ఉపన్యాసాలు కాదు, 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను. ఉపన్యాసాలు చెప్పను నేను. దాంట్లో ఒక పిల్లలు అంటే 25 సంవత్సరాలు మీరు చేశారు కదా, దానివల్ల ఏమొచ్చింది సమాజంలో ఏం మార్పు వచ్చింది, పిల్లల్లో ఏం మార్పు వచ్చింది అని అడిగినప్పుడు కొంతమంది పిల్లలు చెప్పిన మాటలే మీకు చెప్తాను. కాకినాడలో ఒకసారి బాలోత్సవం చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే వీటిలో అంటే బాలోత్సవం అనేది మేము రూపకల్పన చేసే 2000 అప్పుడైనా కూడా తర్వాత కొద్దిగా మార్పులు చేస్తూ వచ్చారు తర్వాత చేసే వాళ్ళందరూ కూడా. కాకినాడలో ఏంటంటే పిల్లలకి ఒక టాపిక్ ఇచ్చి అప్పటికప్పుడు వాళ్ళు నాటకంగా రూపకల్పన, దాన్ని నాటకంగా మార్చుకొని 15 నిమిషాల టైం మాత్రమే ఇచ్చేవాళ్ళు అన్నమాట. నాటకంగా మార్చుకొని వాళ్ళే డైలాగులు రాసుకొని ప్రదర్శించాలి 15-20 నిమిషాల్లో. ఆ టాపిక్ ఇచ్చినప్పుడు రాజమండ్రి నుంచి ఒక పాఠశాల నుంచి ఒక పిల్లల బృందం వచ్చింది, 4 అమ్మాయిలు. అద్భుతంగా నటించారండి అప్పటికప్పుడు రాసుకొని. అంటే విలువైనది తిరిగి రానిది బాల్యం ఒకటి, కాలం ఒకటి. ఎందుకంటే బాల్యం చాలా విలువైనది. ఈ బాల్యంలో ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోవాలి, చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి, ఏ టైంలో చేయవలసిన టైంలో ఆ టైంలో చేయవలసిన అవసరం ఉంది. నిజంగా అన్నిటికంటే విలువైందంటే తిరిగి రానిది బాల్యం. అయితే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని విజయనగరంలో నిర్వహించడం, నిజంగా ఆ కార్యక్రమాన్ని నేను పాల్గొనడం నిజంగా నేను చాలా అదృష్టవంతుని అనుకుంటున్నాను. ఏదైతే గత 50 రోజుల కిందగా బాలల దినోత్సవం సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది. 26 జిల్లాల్లో 18 జిల్లాలు ఆ వారం రోజులు కూడా నేను కూడా భాగస్వామి చాలా సక్సెస్ఫుల్గా చాలా సరదాగా జరుపుకున్నాం. తిరిగి 50 రోజులు అవ్వకముందు మళ్ళీ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే నా ముందు మాట్లాడిన వక్తలు చాలా ఆవేశంగా, చాలా బాధతో కొద్దిగా, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా, ఎందుకంటే మేము శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో పిల్లలతో పనిచేసే అదృష్టం గత 2 దశాబ్దాలుగా. ఏదైతే జనాభాలో 40% ఉన్నారో వాళ్ళ తాలూకా రక్షణ కానీ సంరక్షణ కానీ సంబంధించి దశ నిర్దేశించే చట్టబద్ధమైన అధికారులు గల ఒక చట్టబద్ధమైన కమిషన్ నేను అధ్యక్షుడిని. అదే ఈ జిల్లాకు సంబంధించిన వాస్తవిక కారణం నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను.
ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా విజయనగరానికి ఒక ప్రత్యేకత ఉంది. జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ విజయనగరం విద్యానగరం అంటారు. కళలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి, అన్ని రకాల కార్యక్రమాలకి పుట్టినల్లి విజయనగరం. ఈరోజు విజయనగరం వాస్తవులు ఎక్కడ కూడా ఉన్నారు. ప్రపంచంలో అమెరికాలో అవ్వచ్చు, లండన్ అవ్వచ్చు, ఏ దేశంలో కానీ ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా విజయనగరంలో విజయనగరం వాస్తవులు ఉన్నారు. ఎక్కడ చూసినా ఆ విజయనగరం మంచి పేరు ఉంది. చాలా చక్కగా కళ్ళకు నిలయం, అలాగే విద్యలకు నిలయం విజయనగరం. అటువంటి విజయనగరంలో మనం పుట్టడం కూడా చాలా అదృష్టం నేను భావిస్తున్నాను. అయితే ఇటీవల కాలంలో ఎందుకంటే వక్తలు కూడా మా గురువు గారు, నేను ఆయన శిష్యుడిని ధవళ సర్వేశ్వరరావు గారికి, ఆయన స్టూడెంట్ని కూడా. అయితే దయచేసి ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వమని చెప్పాను. నాకు కూడా విశాఖపట్నంలో ఒక పిల్లలకు సంబంధించిన ఒక విచారణకి 12:30కి వెళ్ళాలి. అందువల్ల నేను ముందుగా మాట్లాడమని నేను కూడా సార్ని పర్మిషన్ అడిగి తీసుకుంటున్నాం. ఈ రోజులు అన్నిటికంటే పిల్లలు చాలా భద్రత విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూడా ఇక్కడ విశాఖపట్నంలో రేపు వెళ్తున్నానంటే, ఈరోజు వెళ్తున్నానంటే కారణం ఏంటంటే ఒక పిల్లలకు సంబంధించిన ఒక సమస్యని విచారణకు వెళ్తున్నాం. ఈరోజు సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే సెల్ ఫోన్లు అవ్వచ్చు, టీవీలు అవ్వచ్చు, పిల్లల జీవితాన్ని చిందరవందర చేస్తున్నాయి. ఈరోజు ఎక్కడ కూడా విలువలతో కూడుకున్న పరిస్థితులు అయితే లేవు. మన రాజు గారు అవ్వచ్చు, లేకపోతే మన డిప్యూటీ డిఈఓ గారు, అలాగే చలం గారు చాలా విషయాలు చెప్పారు. మేము కూడా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు 26 జిల్లాలకు సంబంధించి చూస్తున్నాం. రోజుకు ఒక 20-30 కేసులు అయితే మాకు అసాంఘిక కార్యక్రమాలు కానీ పిల్లలకు సంబంధించిన ఒక ఇష్యూస్ అయితే చాలా మా ముందుకు వస్తున్నాయి. ఈ రోజు అయితే 4 ఉదయం నుండి ఈ రోజు వరకు ఈ 11:30 వరకు సుమారు 6 కేసులు అయితే మాకు వచ్చాయి. చాలా దారుణమైన పరిస్థితులు. ఈరోజు పిల్లలకి భద్రత అయితే లేదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైతే 18 సంవత్సరాలు 3 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాలు నుండి ఎవరైతే పిల్లలు కూడా ఈరోజు ఎక్కడ భద్రత లేకుండా ఉంది. ఎందుకంటే కారణం ఏంటంటే వన్ అండ్ ఓన్లీ నేనైతే నా పర్సనల్ అభిప్రాయం అయితే ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్స్, ఈ టీవీస్, ఈ ప్రభావం వల్ల ఏంటవుతుందంటే చాలామంది కూడా ఒక ఉత్ప్రేరకానికి గురై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అందువల్ల దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఈ సెల్ ఫోన్కి దూరంగా వెళ్ళకండి. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో విలువలతో కూడుకున్న విద్యను నేర్చుకోండి. ఈరోజు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా చాలామంది అనుకోండి నేను ఫెయిల్యూర్ అయిపోయాను. ఈరోజు ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా సక్సెస్కి పునాది. ఈరోజు మనం ఎప్పుడు కూడా ఈరోజు ఫెయిల్యూర్ అంటే సక్సెస్ వస్తుంది. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకండి. ఇంకో నిజంగా ఈరోజు బాలోత్సవ కార్యక్రమంలో, పిల్లల పండుగ కార్యక్రమంలో పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లడికి కూడా ఏదో రంగంలో ఆటలో కానీ, పాటల్లో కానీ, చదువులో కానీ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కి ఈరోజు ఇక్కడ బాలోత్సవ కార్యక్రమం ఒక వేదిక కావడం నిజంగా వాళ్ళందరి తరఫున మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. భువనమ్మ పర్యటనకు అనూహ్య స్పందన. అడుగడుగునా స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు. నిజం గెలవాలి అంటూ ప్లాకార్డులు చూపిస్తూ సంఘీభావం తెలుపుతున్న మహిళలు. విజయనగరంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి బొబ్బిలి నియోజకవర్గం బయలుదేరిన భువనేశ్వరి. దారిపొడున పసుపు దండాలతో భువనేశ్వరికి సంఘీభావం తెలుపుతున్న స్థానిక ప్రజలు. మరి కాసేపట్లో బొబ్బిలి నియోజకవర్గం తెర్లం మండలం పెరుమల్లి చేరుకోనున్న భువనేశ్వరి. మైలేపల్లి పైడయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న భువనేశ్వరి.